హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్. ఇవాళ వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తానండి. ఎప్పుడు పాలకూరతో ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా పాలకూరను 3 కట్టలు తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా దీన్ని నీళ్ళతో వాష్ చేసుకోవాలి. పాలకూరకు తగినట్లుగానే 3 ఆనియన్స్ను తీసుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలకూర అంతా కాకుండా చివరి కాడలు, ముదురు కాడలను వదిలిపెట్టేసి ఇలా లేతగా ఉన్నంత వరకు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ముదురు కాడలను తీసి పడేసేయాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఆనియన్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 10 నుంచి 12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మీకు స్పైస్ ఇంకొంచెం కావాలనుకుంటే కారంను ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా ఇలా ఆనియన్స్ కచ్చాపచ్చాగా ఉండేలాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూను పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా, అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లికారం బాగా ఫ్రై అయ్యేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. ఉల్లికారం అనేది బాగా వేగితేనే ఈ కూరకి మంచి రుచి అనేది వస్తుంది. అందుకని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆకుకూరను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని 15 మినిట్స్ పాటు ఈ పాలకూరను మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కర్రీని అడుగంటకుండా కలుపుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. పాలకూర కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ధనియాలను, జీలకర్రను లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాలకూరతో ఉల్లికారంను ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనకు నోటికి రుచిగా, కమ్మగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూస్తే పాలకూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఇలా పాలకూర ఉల్లికారంను సింపుల్గా ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చిందా? ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.